న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూర్మ గ్రామం గురించి తెలుసుకోవాలంటే శ్రీకాకుళం జిల్లాలో ఉన్న శ్రీముఖలింగం పుణ్యక్షేత్రం సమీపంలోని ఈ కూర్మ గ్రామం ఉన్నది. చుట్టూ పచ్చని కొండల మధ్య పురాతన కట్టడాలను తలపించే పర్ణశాలలను తలపించే నిర్మాణాలు, అందులో నివాసం ఉంటున్న ప్రజలు, వారి ఆచార సంస్కృతి పద్ధతులు స్వయంగా తెలుసుకుందాం. తరువాత ఏంటంటే ఈ ఒక్క ప్రాంతాన్ని మనం చూసినప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక ఒక భక్తికి సంబంధించినటువంటి కార్యక్రమాలని మనం చూస్తున్నాం. కాబట్టి ఆ భక్తి అన్నది ఇక్కడ ఏ స్థాయిలో జరుగుతుందని మనం ఊహించవచ్చు. అది మీకు నేను అడగాలి అనుకోవట్లేదు. కాబట్టి దీనికి ఏదైతే మీరు ఈ తాలూకా పూజా కార్యక్రమాలు కానీ ఇవన్నీ దినచర్య, మీ పూజా కార్యక్రమాలు తర్వాత మీ దినచర్య, మీ తాలూకా ఆహార అలవాట్లు కానీ అవన్నీ మీకు ఈ తాలూకా ఈ ఆహార పదార్థాలు ఏ విధంగా మీరు సమకూర్చుకుంటున్నారు, అదేవిధంగా మీకు ఈ రోజునటువంటి ఈ కార్యక్రమాలకి ఒక ఖర్చులు కూడా అధికంగానే ఉండే అవకాశాలు ఉంటాయి. అది ఏ విధంగా మీరు సమకూర్చుకుంటున్నారు అన్నది నా ప్రశ్న. రెండు రకాలైనటువంటి దినచర్య, ఒకటి ఆధ్యాత్మిక జీవితం, ఇంకోటి పోషణ కోసం చేసేటువంటి ఒక దినచర్య. సో ఉదయం 3 గంటలకు కొందరు లేస్తారు, 3:30కు నిద్ర లేవడం. తర్వాత ఇక్కడ 4 గంటల 30 నిమిషాలకు ఇక్కడ రాధామాధవుల యొక్క ఆరతి కార్యక్రమం ఉంటుంది. ఇక్కడ ఈ యొక్క ఆరతి కార్యక్రమానికి ఇక్కడ 15 కుటుంబాలు ఉన్నారు, 14 మంది పిల్లలు ఉన్నారు, కొందరు బ్రహ్మచారులు ఉన్నారు. మొత్తం ఒక 72 మంది నివసిస్తారు. అందరూ ఈ యొక్క ఆరతిలో పాల్గొంటారు. ఆ తర్వాత 7 గంటల వరకు ఇక్కడ జపధ్యానము, మంత్రధ్యానం ఉంటుంది. 7 గంటల వరకు కార్యక్రమాలు అవుతాయి, గురు పూజ. ఆ తర్వాత 7 గంటలకు అందరూ కూడా, కొందరు వ్యవసాయం వెళ్ళే వాళ్ళు వ్యవసాయం వెళ్తారు, కట్టడాలకు వెళ్ళే వాళ్ళు కట్టడాలకు వెళ్తారు. వేరు వేరు సేవలు ఉంటాయి. ఎందుకంటే మనం పోషించుకోవాలంటే బయట ఏ విధంగా 8 గంటలు పనిచేస్తారు, ఇక్కడ కూడా కనీసం 6 నుంచి 7 గంటల వరకు అందరూ పని చేయాల్సిందే. సో అందరూ కొందరు పనికి వెళ్తారు. తర్వాత మధ్యాహ్నం మళ్ళీ 8 గంటలకు ఇక్కడ ఉదయం ప్రసాదం ఉంటుంది. భగవంతుడు నైవేద్యం చేసింది మాత్రమే ఇక్కడ స్వీకరిస్తాం. ఇక్కడ పండించిన వాటి తినడానికి చాలా వరకు ప్రయత్నం జరుగుతుంది. కానీ ఇక్కడ చాలామంది అతిథులు వస్తున్నారు కాబట్టి కొన్ని మేము బయట కూడా కొనడం జరుగుతుంది. ఇప్పుడు ప్రతి ఆదివారం 600 నుంచి 1000 మంది వరకు వస్తారు. సో అందరికీ ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి కొన్ని బయట కూడా తీసుకురావాల్సి వస్తుంది. సో ఉదయం ప్రసాదం తీసుకుంటాం. ఆ తర్వాత మళ్ళీ సేవలకు వెళ్తారు. మళ్ళీ 1ంటికి మధ్యాహ్నం భోజనం ఉంటుంది. ప్రసాదం అది కూడా నైవేద్యం చేసింది భగవంతునికి, భక్తుల ద్వారా ఉండబడింది. దాన్ని కూడా కంచు పాత్రలో వండుతారు. ఆ తర్వాత భోజనం ప్రసాదం అంటాం మేము. ప్రసాదం తీసుకున్న తర్వాత మళ్ళీ 2 నుంచి 3 వరకు మళ్ళీ ఆధ్యాత్మిక కార్యక్రమం, భాగవతం పైన శ్రవణ కీర్తనం, భాగవతాన్ని శ్రవణం చేయడం, ఒక వక్త మాట్లాడతారు. మళ్ళీ 3 గంటలకు మళ్ళీ పనికి వెళ్తారు, సేవకు వెళ్తారు. మేము సేవ అంటాం, మీరు పని అంటారు, అంతే. జాబ్ అంటారు. కృష్ణుడి ప్రకారం ఏమంటే దీన్ని విద్యుక్త ధర్మం అంటారు. ఎవరెవరి యొక్క స్వభావాన్ని బట్టి వాళ్ళ ధర్మాన్ని నిర్వర్తించారు. కొందరు పూజా సేవకు వెళ్తారు, కొందరు వ్యవసాయం సేవకు వెళ్తారు, కొందరు మొగ్గలు నేయడానికి వెళ్తారు, కొందరు ఇంకా కుండలు మనం ప్రారంభించాలి, కుండలు చేయడానికి వెళ్ళాలి కొందరు. తర్వాత ఈ విధంగా కొందరు ఇల్లు కట్టడానికి వెళ్తారు. ఇట్లాంటి వేరే వేరే సేవలకు వెళ్తారు. మళ్ళీ 6 గంటల 15 నిమిషాల నుంచి ఇక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలు మళ్ళీ గుళ్ళో స్టార్ట్ అవుతాయి. ఆశ్రమం నుంచి అందరు ఇక్కడ కుటుంబాల నుంచి ఇక్కడికి వస్తారు, అందరూ సమకూడుతారు. మళ్ళీ 8 గంటల వరకు మళ్ళీ ఆరతి కార్యక్రమం ఉంటుంది. సంధ్యా ఆరతి అంటారు. గౌరాంగ మహాప్రభుకి ఆరతి, చైతన్య మహాప్రభు ఇక్కడ 5 ఉన్నారు కదా, వాళ్ళ యొక్క ఆరతి అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ భగవద్గీత ప్రవచనం జరుగుతుంది. భగవద్గీత యొక్క 700 శ్లోకాలు, ప్రతిరోజు ఒక శ్లోకం పైన భగవద్గీత ప్రవచనం జరుగుతుంది. ఆ తర్వాత అందరూ ఇంకా 8 గంటలకు, కొందరు మామూలుగా సాయంత్రం మేము పాలు మాత్రం తీసుకుంటాం, కొందరు పళ్ళు వాళ్ళ ఇష్టం. మధ్యాహ్నం ప్రసాదం కొందరు తీసుకుంటారు. ఆ తర్వాత 8 నుంచి 8:30 వరకు మీకు ఇక్కడ ఎవరు కనిపించారు, అందరూ నిద్రపోతారు. సో ఈ విధంగా ఒక రోజుకు 8 గంటల వరకు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, 8 గంటల వరకు శరీరంకు, 8 గంటల వరకు పని. ఈ విధంగా మన శరీరానికి కూడా అవసరం, నిద్ర అనేది 6 గంటలు అవసరం. తర్వాత స్నానం చేయడం, ఇట్లాంటి కార్యక్రమాలకు. తర్వాత మనం పోషణ కోసం కూడా కుటుంబాలంతా, గృహస్థులంతా పోషించుకుంటారు. బ్రహ్మచారులు మేము కొందరం బయట వెళ్ళి ప్రచారం చేస్తాం, గ్రామాల్లో, నగరాల్లో, దగ్గరలో ఉన్న టౌన్స్లో ఈ యొక్క కృష్ణ చైతన్యాన్ని తీసుకోమని. అంటే ఈ యొక్క ఆధునీకరణ అనేది ఎలా మన జీవితాన్ని నాశనం చేస్తుంది, మన ఆధ్యాత్మిక జీవితాన్ని ఎలా మనం మెరుగుపరుచుకోవాలనేసి కొన్ని భగవద్గీత, భాగవతం డిస్కోర్సెస్ కూడా ఇస్తూ ఉంటాం. ఈ రోజున ఈ ప్రపంచం మొత్తం మీద ఎవరైతే మీలాంటి ప్రభువులు ఉన్నారో వాళ్ళు నేడు జీవిస్తున్న ఈ జీవనంలో వాళ్ళకి ఏ విధమైనటువంటి అనుభూతి ఉంది, అది కష్టమా సుఖమా, దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా అన్నది తెలుసుకోవాలని ఉంది.
ఏదైతే మా ఈ యొక్క జీవన విధానం ఉందో ఇది భగవద్గీతలో కృష్ణుడు ఇచ్చినటువంటి ఒక జీవన విధానం. ఇది ఆత్మానందాన్ని ఇస్తుంది. ఏదైతే బయట ప్రజలు జీవిస్తున్నారో వాళ్ళు కేవలం ఇంద్రియ భోగమే వాళ్ళ యొక్క జీవిత లక్ష్యం. ఇంద్రియాలను భోగించడం మాత్రమే వాళ్ళ యొక్క జీవిత లక్ష్యం. కానీ వాస్తవానికి మన యొక్క ఇంద్రియ భోగం కోసం జీవించకూడదు. కృష్ణుని యొక్క సంతృప్తి కోసం మనం జీవించాలి. మీరు చూడండి, ఒక చెట్టు ఉంది. చెట్టు వేర్లకు మనం నీళ్లు పోస్తాం అనుకోండి, కొమ్మలు, ఆకులు, రెమ్మలు, పువ్వులు అన్నీ వస్తాయి, అన్నీ సంతృప్తి పొందుతాయి. ఇంకొక ఉదాహరణ, మన శరీరానికి సంతృప్తి చెందాలి. మన ఆహారాన్ని కడుపుకు తీసుకున్నాం అనుకోండి, చేతులకు, కాళ్ళకు, కళ్ళకు, చెవులకు, శరీరానికి అంతా కూడా పుష్టి అనేది వస్తుంది. ప్రత్యేకంగా వేరే వేరే అవయవాలకు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే కృష్ణుని సంతృప్తి కోసం మనం అన్ని కార్యక్రమాలు చేస్తామో, కృష్ణుని యొక్క సేవ కోసం అన్ని చర్యలు మనం చేస్తామో, సహజంగా దానిలో వచ్చేటువంటి ఆనందం ఈ బయట ప్రపంచంలో వచ్చేటువంటి ఆనందం కంటే కొన్ని లక్షల కోట్ల రేట్లు ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా సరే మీరు కూడా ఈ యొక్క జీవన విధానాన్ని ఒకవేళ మీరు అనుసరిస్తే, ఈ యొక్క ఆధ్యాత్మిక జీవన విధానాన్ని, మీరు ఆ పొందేటువంటి ఆనందం ఎన్ని లక్షల కోట్ల రూపాయలు వెచ్చించినా, ఎంత చదువుకున్నా, ఎంత పదవి ఉన్నా, ఎంత పెద్దవాళ్ళని మీరు అనుభవించలేరు అనేసి సవాల్ చేసి చెప్పవచ్చు. మేబీ అమెరికా ప్రధానమంత్రి అయి ఉండొచ్చు, బిల్ గేట్స్ అయి ఉండొచ్చు, అంబానీ అయి ఉండొచ్చు, ఈ ఆనందాన్ని పొందలేడు. ఎందుకంటే ఇది ఆత్మతో భగవంతునికి ఉన్నటువంటి సంబంధాన్ని అది అభ్యాసపూర్వకంగా మనం ఇక్కడ వ్యక్తపరుస్తూ ఉన్నాం. ఇప్పుడు చేప ఉందనుకోండి, చేపని నీటిలోంచి మనం తీసేసి ఒక పెద్ద మంచి ఏసీ హాల్లో పెట్టాం, ఒక కార్ ఇచ్చాం, ఒక బీర్ ఇచ్చాం, ఒక బ్రాండీ ఇచ్చాం, ఒక ఆడ చేపని ఇచ్చాం, ఒక ఆస్ట్రేలియా నుంచి ఒక ఐటెం తీసుకొని వచ్చాం, అమెరికా నుంచి ఇంకో ఐటెం తీసుకొచ్చాం, ఆఫ్రికా నుంచి, ఆఫ్రికాలో ఏమి దొరకవు అనుకోండి, ఆ వేరే వేరే కంట్రీస్ నుంచి, లండన్ నుంచి ఒకటి తీసుకొచ్చాం. చేప నీరు లేకుండా ఆనందంగా ఉంటుందా? ఉండదు. అది ఎన్ని వస్తువులను ఆనందంగా ఉంటుంది. అదేవిధంగా మనం భగవంతుడు లేకుండా ఏదో విధంగా ఆనందపడాలని చూస్తున్నాం, అది ఆనందం పడకుండా మనం విలవిల కొట్టుకుంటూ ఉన్నాం. సో ఇక్కడ మన యొక్క ఆత్మ భగవంతునితో ఎప్పుడైతే సంబంధాన్ని ఏర్పరచుకుంటుందో సేవ ద్వారా, అప్పుడు నిజమైనటువంటి ఆనందం వస్తుంది. సో అందువల్ల ఈ బయటి జీవన విధానమే చాలా కష్టతరంగా ఉంటుంది, ఇది ఎంతో ఆనందమయంగా ఉంటుంది. అందువల్ల మేము ప్రపంచానికి అంతా కూడా ఆహ్వానిస్తున్నాం, ఇట్లాంటి జీవన విధానం మీరున్న దగ్గర కూడా పాటించవచ్చు, ఈ యొక్క ఆధ్యాత్మిక జీవన విధానాన్ని. హరే కృష్ణ. కూర్మ గ్రామాన్ని ఈ పర్వతాల ఈ ప్రాంతంలోనే స్థాపించడానికి గల కారణాలేంటి? మీరు ఇస్కాన్ అనే సంస్థ గురించి వినుంటారు. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం, ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్. ఈ సంస్థను స్థాపించిన వాళ్ళు ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదులు. ఆయన వాళ్ళ శిష్యుల్ని కోరారు మరలా పాత భారతీయ జీవన విధానాన్ని పునరుద్ధరించడం అని, లేకపోతే వాటి పద్ధతులు పాటించమని. అదే ప్రయాసంలో మేము కొంతమంది శిష్యులు దీన్ని చాలా గంభీరంగా తీసుకున్నారు. మరలా పాత భారతీయ జీవన విధానాన్ని ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇది అన్ని విధాలుగా అన్ని సమస్యలకి పరిష్కార మార్గం. మీరు తెలుసుకుంటే ఇప్పుడు చూడండి, మనం ఆధునిక విద్యా విధానం కానీ ఆధునికమైన పద్ధతులు అన్నిటికీ అలవాటు పడిపోతుంది. ఏదైతే విదేశీయులు మనకి ఇచ్చారో కొన్ని సంవత్సరాల ముందు బ్రిటిషర్స్ కానీ ఎన్నో సదుపాయాలు సౌకర్యాలు తెచ్చారు. అందులో భాగంగా మీరు చూసారంటే హరిత విప్లవం అంటారు, అంటే గ్రీన్ రెవల్యూషన్. అంటే పంటలను పండించే పద్ధతులను మార్చేశారు వాళ్ళ యొక్క పద్ధతులు. ఏ విధంగా అంటే ఇప్పుడు అన్నీ మనం పండించే పద్ధతులన్నీ యూరియా, డిఏపి, పొటాష్, హైబ్రిడ్ సీడ్స్, తర్వాత పెస్టిసైడ్స్, పురుగు మందులు, అవన్నీ అవసరం లేదు. మేము చూసారంటే పశువుల గత్తం మీరు వెనకే చూడొచ్చు. తర్వాత ఈ వెనక చూస్తారు మేకల మంద. ఏ విధంగా మన పూర్వీకులు పండించాలో ఆ విధంగా పండిస్తాం. ఇందువల్ల మనకి సమస్యలు రావు. ఇప్పుడు తింటున్న ఆహారం అంతా రసాయనం అయిపోయింది ఇప్పుడు చూసారంటే. అందువల్ల ఎక్కువ అది మనం పీల్చే గాలి కూడా ఎన్నో ఇప్పుడు స్కూటర్లు, మోటార్ సైకిల్, కార్లు ఇవన్నీ ఏంటంటే పెట్రోల్, డీజిల్ ఏదైతే ఉంటుందో దానివల్ల పొగ ఏదైతే వస్తుందో అది కాలడం వల్ల దాంట్లో కార్బన్ మోనాక్సైడ్ అనే సైలెంట్ కిల్లర్ ఉంది. అది చాలా విషవాయువు అనమాట. అదే కాకుండా మనం తాగే నీరు కూడా కలుషితం అయిపోతుంది. ఎందుకంటే ఎవరైతే పెస్టిసైడ్స్ కానీ పురుగు మందులు వాడుతున్నారో అది మొక్కల మీద తక్కువ ఉపయోగపడుతుంది. తర్వాత అది భూమి మీద పడి వర్షంతో కానీ నీటితో కానీ వెళ్ళి నదీ జలాశయాల్లో కానీ భూగర్భ జలాశయాల్లో వెళ్ళిపోతుంది. అందువల్ల అన్ని విధాలుగా సమస్యలు తెచ్చుకుంటున్నాం. ఇది ఒక విషయం. ఎందుకంటే మన పాత పద్ధతులు పాటించిన అవసరం. మన తాలూకా ఏవైతే సంస్కృతి ఉందో ఆచార వ్యవహారాలన్నీ అన్ని విడిచిపెట్టేస్తున్నాం, పెద్ద సమస్యలకు గురవుతాం. ఆల్రెడీ మన సమస్యలు చాలా ఉన్నాం. రెండవది ముఖ్య కారణం ఏంటంటే అది ఆధ్యాత్మికమైన కారణం, అది అసలైన కారణం. దీన్ని అందుకోసం సరళ జీవనం, ఉన్నత చింతనం అంటారు. అంటే సరళ జీవనం అంటే భారతీయ జీవన విధానం. అది తీసుకోవడం వల్ల చాలా సమస్యలు పరిష్కారం అయిపోతుంది. దాంతోపాటు మన పూర్వీకులకు కూడా కొన్ని సమస్యలు ఉండేవి. అది భగవద్గీతలో భగవంతుడు శ్రీకృష్ణుడు వర్ణిస్తున్నాడు. ఏమంటే జన్మ, మృత్యు, జరా, వ్యాధి. మనది ఇది ఒక్క జన్మ కాదు, ఇంతకుముందు ఎన్నో జన్మలు ఎత్తాం, ముందు కూడా ఎత్తబోతున్నాం. ఈ విధంగా జన్మ, మృత్యు అనే చక్రంలో తిరుగుతున్నాం. దీన్ని
బయటపడే మార్గం కూడా భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు అనమాట. ఏమంటే అంతకాలే చ మామేవ స్మరణముక్త కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్తస్త్ర అశంశయ. ఈ శ్లోకంలో భగవంతుడు శ్రీకృష్ణుడు ఏమంటున్నారంటే ఎవరైతే అంత సమయంలో నన్ను స్మరిస్తూ శరీరం విడిచిపెడతారో వాళ్ళకి పునర్జన్మ నా విద్యతే, మళ్ళీ మరుజన్మం అనేది లభించదు, వాళ్ళు వైకుంఠానికి వస్తారు. అందువల్ల మనం ఈ 14 లోకాల్లో మనం ఒక విధంగా కిందకి మీదకి తిరుగుతున్నాం. రకరకాల జీవరాశుల్లో, రకరకాల కుటుంబాల్లో. మనది నిత్యమైన కుటుంబం లేదు, నిత్యమైన శరీరం లేదు. కానీ వైకుంఠం అనేది వైకుంఠం అంటే ఏంటో మీరు చాలా దగ్గర చెక్ చేయొచ్చు. వైకుంఠం అనేది ఒక సంస్కృత పదం నుంచి వచ్చింది, వైకుంఠ అని. కుంఠ అంటే చింతలు, వైకుంఠ అంటే అక్కడైతే చింతలు లేని ప్రదేశం, మళ్ళీ జన్మ మరణం లేని ప్రదేశం. అందువలన భక్తికి అనుకూలం కాబట్టి ముఖ్యంగా ఇవన్నీ పాత పద్ధతులు మళ్ళీ మేము అనుసరిస్తున్నాం.